పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య వెనక లవ్ జిహాద్ కుట్ర కొన ఉందంటున్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఏపీలో కూడా ఉత్తరప్రదేశ్ తరహాలో కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రైఫిల్ షూటింగ్ ట్రైనింగ్ పేరుతో నిందితుడు షేక్ సాదిక్ యువతుల్ని ట్రాప్ చేస్తున్నాడని ఆరోపించిన రాజాసింగ్ అతడి బారిన ఇంకా ఎంతమంది యువతులు పడ్డారన్న అంశంపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. ఈ కేసుని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించాలంటూ డిమాండ్ చేశారు. ఒక గవర్నమెంట్ సర్వెంట్ ఫ్యామిలీని కూడా ఈ లవ్ జిహాదియోలు ఇడవలేదు. నూకరాజు గారు ఫ్యామిలీ సహా ఆయన దుంకి సూసైడ్ చేసుకుండు. దీనికి ఎవరు బాధ్యతుడు? నేను మా ఆంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మా పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ షేక్ సాదిక్ ఇట్లాంటి వ్యక్తులు ఇంకా ఎంతమంది ఆంధ్రలో దాచుకున్నారు? షూటింగ్ పేరు పైన ఇంకా ఎంతమందిని లవ్ జిహాద్ యాంగిల్లో ఈయన ట్రాప్ చేసిండు? అది ఎంక్వైరీ జరగాలి. అదేవిధంగా యూపీ స్టైల్ మన ఆంధ్రాలో రావాలి. యూపీ స్టైల్ మన ఆంధ్రాలో వస్తే షేక్ సాదిక్ అట్లాంటి వ్యక్తులు ఇంకొకసారి హిందూ ఫ్యామిలీ పైన దృష్టి పెట్టాలంటే 100 సార్లు వాళ్ళు ఆలోచన చేస్తారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ షేక్ సాదిక్ కేసు నడవాలి. ఈ షేక్ సాదిక్కి ఉరి శిక్ష పడేలాగా చేయాలని మా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను.